గౌరవ మంత్రి గారికి డైరెక్ట్ మీద మనం చెప్పారు సార్. ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత గొర్రెలు అందరికీ చెప్పినట్టు నేను ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన కాన్ఫరెన్స్లో కూడా ఫస్ట్ వచ్చింది అధ్యక్ష. నిన్న శ్రీకాకుళంలో కూడా వచ్చింది. మా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే అధ్యక్ష, ముఖ్యంగా దీన్ని మెయింటెనెన్స్ చేస్తారు. మెయింటెనెన్స్కి వచ్చి కొంతమంది కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ ఇస్తాం అధ్యక్ష. ఏ సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇస్తాం. ఆ మెయింటెనెన్స్ దగ్గర వచ్చిన లోపాల వల్ల ఇది జరుగుతుంది అధ్యక్ష. మెయింటెనెన్స్ ఎవరికైతే ప్రభుత్వం ఎండార్స్ చేస్తామో వాళ్ళ మీద కరెక్ట్గా సూపర్వైజింగ్ ఉండి వాళ్ళ కార్యక్రమం చేస్తే అసలు ఇబ్బంది రాదు అధ్యక్ష. అక్కడ వచ్చిన లోపాల వల్ల అక్కడ జరుగుతున్న అవకతవకల వల్ల ఇది వస్తుందని మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి విషయం తెలియజేస్తున్నాం. దయచేసి దాన్ని ఎంక్వైరీ చేసి దాని మీద ఏమైనా ఉంటే చర్య తీసుకుంటే ఇన్ ఫ్యూచర్లో అవి ఉండదనేది నా తాలూకా నాకున్న అనుభవంతో కార్యక్రమాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1434 నాదెండ్ల మనోహర్ గారు. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున పంచాయతీరాజ్ శాఖ నుంచి సమాధానం నాకు అవకాశం కలిగింది అధ్యక్ష. అధ్యక్ష, జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో 2019 ఆగస్టులో దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి నీటి కుళాయి అందించాలనే ఒక అద్భుతమైన లక్ష్యంతో ప్రారంభించారు అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా 50% ప్రాతిపదికన 2028 కల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే విధంగా ప్రతి ఇంటికి కుళాయి అందించాలి. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత నీటికి కొరవ ఎక్కడ లేకుండా ఉండడానికి కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ కార్యక్రమం దురదృష్టకరం. మన రాష్ట్రంలో దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయాం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు మొదటి ప్రశ్నకు సమాధానం అండి. 2024 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వం 2254.89 కోట్లు విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం 1649.68 కోట్లు విడుదల చేసింది అధ్యక్ష. ఈ మొత్తం 3904 కోట్లు కలుపుకుంటే ఈ కాలంలో ఖర్చు చేసిన మొత్తం 4002.78 కోట్ల అధ్యక్ష. 2024 మార్చి నుండి ప్రస్తుతం 2025 వరకు కేంద్ర ప్రభుత్వం కేవలం 70 కోట్లు విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1177.08 కోట్లు విడుదల చేసింది అధ్యక్ష. ఈ కార్యక్రమంలో జల్ జీవన్ మిషన్ కింద మొత్తం 1247.08 కోట్లు ప్రత్యేకంగా కేటాయించి 1498 కోట్ల 78 లక్షలు ఖర్చు చేశాం అధ్యక్ష. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలతోటి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి సపోర్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్యాయంగా గత పాలకులు 5 సంవత్సరాల్లో కేవలం 2800 కోట్ల రూపాయలే మనం ఉపయోగించుకోగలిగాం అధ్యక్ష. ఇది భారతదేశంతో పోల్చుకుంటే కేవలం 1.12% ఆఫ్ 2,08,000 crores వీ కుడ్ యూజ్ అధ్యక్ష ఫర్ ఆర్ స్టేట్. ఇది ఎందుకంటే మ్యాచింగ్ ఫండ్స్ రిలీజ్ చేయలేదు, సకాలంలో నిధులు మంజూరు చేయకపోగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆర్థికంగాను ఈ ప్రోగ్రామ్ని కూడా దెబ్బతీసే విధంగా వాళ్ళు వ్యవహరించారు అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం, జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో 41,840 ఏకగ్రామ పథకాలు మరియు 8 బహుళ గ్రామ పథకాలు ఉన్నాయి అధ్యక్ష. వీటికి ప్రాథమికంగా చేసిన అంచనాలు 26,823 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతున్న అంచనా వేశారు అధ్యక్ష. ఈ 41,850 ఏకగ్రామ పథకాల్లో 26,440 పూర్తయ్యాయి అధ్యక్ష. 8 MVSSలో 1 MVS అనే శ్రీకాకుళంలో మన ఉద్యానంకి ప్రత్యేకంగా తాగునీటి అందించిన పథకం మనం పూర్తి చేసుకున్నాం. దీని ఖర్చు 4,162.95 కోట్ల అధ్యక్ష. రామ్ గోపాల్ జేజేఎం కింద ఖర్చైన వివరాలన్నీ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నా సార్, ఇంతవరకు మొత్తం ఎన్ని గృహాలకు కొళాయి కనెక్షన్లు ఇచ్చారు? అంటే 2024 జూన్ వరకు ఎన్ని కొళాయి కనెక్షన్లు ఇచ్చారు? 2024 నుంచి ఇంతవరకు ఎన్ని గృహాలకు కనెక్షన్లు ఇవ్వడం జరిగింది? మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు వచ్చిన నిధులన్నీ, అదేవిధంగా ఎప్పటిలోగా ఈ మొత్తం అంటే 2028 వరకు జేజేఎం ఉంటుందని
చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఈ 2028 లోపల మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ కూడా ఖర్చు చేసే అవకాశం ఉందా, లేకపోతే ఎక్స్టెన్షన్కి ఏమైనా పోవాల్సి ఉంటుందా? అదేవిధంగా గతంలో అనేక సందర్భాల్లో మీడియా ద్వారా చూసాం అధ్యక్ష, జల్ జీవన్ విషయంలో అవకతవకలు జరుగుతున్నాయి, నిధులు దుర్వినియోగం జరుగుతున్నాయి, వేయాల్సిన డయా పైప్స్ కూడా సక్రమంగా వేయకుండా ఆ మందం కూడా తక్కువ వేస్తున్నారని చెప్పి వార్తలు వచ్చాయి. అలాంటి విషయాలు ఏమన్నా ప్రభుత్వం దృష్టికి వచ్చాయని అడుగుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేదాకా, ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలలో కొలాయి కనెక్షన్లు వేసేటప్పుడు సంబంధిత కాంట్రాక్టర్లు గ్రామాల్లో సీసీ రోడ్లన్నీ కట్ చేస్తున్నారు అధ్యక్ష. సీసీ రోడ్లను కట్ చేసి మళ్ళీ ఏ విధంగా యథాతథంగా మళ్ళీ కాంక్రీట్ వేసి దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ అనేది ఉంది అధ్యక్ష. కానీ చాలా గ్రామాల్లో కాంట్రాక్టర్ రోడ్డు ఓపెన్ చేసి పోతున్నాడు, వాళ్ళ పని వాళ్ళు పోతున్నారు అధ్యక్ష. గ్రామాలలో మళ్ళా పంచాయతీరాజులు చేయాలి, ఆర్డబ్ల్యూ చేయాలి, ఎవరు చేయాలనేది విషయం గ్రామస్తులకు తెలియదు కాబట్టి అలాగే వదిలేస్తున్నారు అధ్యక్ష. ఎవరైనా గ్రామంలో కొంత చైతన్యవంతుల వాళ్ళు ఉండి మీరే చేయాలి కదంటే అది కూడా కొంచెం రఫ్గా చేసేయడం, కొంచెం మట్టి వేయడం, పైన సిమెంట్ అలగడం పోతున్నారు అధ్యక్ష. మళ్ళీ దాంట్లో మీద ట్రాక్టర్లు కానీ ఏదైనా లారీలు కానీ వెహికల్స్ పోతే నిట్ట నిలువుగా రోడ్లు కుంగిపోతున్నారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేసేది ఒకటే, దీని ద్వారా ఏజెన్సీలకు కానీ సంబంధిత ఆర్డబ్ల్యూస్ ఎవరైతే పనులు చేస్తున్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి. ఏదైతే ఎక్కడైతే మనము రోడ్లను బ్రేక్ చేస్తున్నామో వాటిని యథాతథ స్థితిలో గతంలో ఏదైతే ఎంత స్ట్రెంథనింగ్ ఆ రోడ్డు ఉందో అంత స్ట్రెంథనింగ్ వచ్చే విధంగా ఆ రోడ్లను మరమ్మతులు చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ కూడా ఏదైతే జేజేఎం ద్వారా చేసిన పైప్ లైన్ల కోసం తీసిన ఆ డ్రైన్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో యథావిధిగా దానిలో నిర్మించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. కృష్ణ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. భారత ప్రభుత్వం 2019లో ప్రారంభించిన ప్రధానమైన పథకం అధ్యక్ష జల్ జీవన్ మిషన్. అయితే 2026-27 బడ్జెట్లో ఎంత కేటాయించారు అనేది మంత్రి గారు అయితే వివరించడం జరిగింది. అయితే చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష మంత్రి గారికి, గత ప్రభుత్వం వల్ల ఎన్ని నిధులు కేటాయించబడ్డాయి, ఎన్ని నిధులు వాపస్ తీసుకోవడం వెళ్ళాయి, ఎన్ని నిధులు జల్ జీవన్ మిషన్లో ఉపయోగించారో ఒకసారి చెప్పాల్సిందిగా విజ్ఞప్తి అధ్యక్ష. అలాగే మా దృష్టికి వచ్చిన దాని ప్రకారం 95 లక్షల కనెక్షన్స్ ఇస్తే కేవలం 39 లక్షల కనెక్షన్స్ మాత్రమే గత ప్రభుత్వం ఇచ్చారు అధ్యక్ష. దాని గురించి ఒకసారి చెప్పాల్సిందిగా రిక్వెస్ట్. ఇంకోటి అధ్యక్ష, నీటి నాణ్యత బాలేదని గత ప్రభుత్వంలోని కంప్లైంట్ చేశారు. అది ఒకసారి దాని గురించి రెక్టిఫై ఏమైనా చేశారా మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని ఒకసారి అడగడం అవుతుంది అధ్యక్ష. ఆ తర్వాత ప్రతి ఇంటికి 55 లీటర్లు ఏదైతే నీళ్లు ఇవ్వాల్సి ఉందో ఆ మిషన్లోని కేవలం 50కి తక్కువ లేకపోతే 40కి తక్కువ ఇచ్చిన ఇళ్ళు కూడా ఉన్నాయని ఒక గత ప్రభుత్వంలోని ఒక కంప్లైంట్ ఉండింది. అది కూడా ఒకసారి రెక్టిఫై చేశారా అని ఒకసారి మంత్రి గారిని చెప్పాల్సిందిగా విజ్ఞప్తి అధ్యక్ష. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అధ్యక్ష.